వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ప్రజాప్రతినిధులు, అధికారులు, నివాస్ న్యూస్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రిపోర్టర్లు, ప్రేక్షకులు, సన్నిహితులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. రామభక్తుడైన పవనసుతుని ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. మీ ప్రకాష్ జాదవ్, నివాస్ న్యూస్ చైర్మన్. ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. పెద్దశంకరపేట శ్రవణ్ కుమార్, నివాస్ న్యూస్. మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండలంలో తిరుమలాపురం హనుమాన్ దేవాలయం సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఉత్సవంలో భాగంగా స్థానిక రామందిర్ నుండి తిరుమలాపురం శివార్లో ఉన్న హనుమాన్ గుడి వద్దకు భారీ బైక్ ర్యాలీతో శంకరంపేట పురవీధులగుండా శోభయాత్రతో హనుమాన్ మందిరానికి చేరుకుని హనుమాన్ చాలీసా పారాయణం గావించి తదుపరి సుందాలం రాజు దంపతులచే నిర్వహించబడ్డ అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించారు. తెదేపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గిడ్డి ఈశ్వరి. పాడేరు పట్టణంలో భారీ ర్యాలీ. పట్నమంతా పసుపుమయం. గెలుపు గిడ్డి ఈశ్వర్దే అంటున్న మేధావులు, ప్రజలు. అల్లూరు జిల్లా పాడేరు న్యూస్. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సోమవారం దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముందుగా మోదకొండమ్మ శివాలయం ఆలయాలలో పూజలు నిర్వహించి అక్కడి నుండి నేరుగా అల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కుమ్మరిపొట్టు నుండి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమా హాల్ సెంటర్, ఓల్డ్ బస్టాండ్, సాయిబాబా టెంపుల్, ఎంపీడీఓ ఆఫీస్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో డప్పు వాయిద్యాలతో, దెన్సా నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చూసిన ప్రతి ఒక్కరూ పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి గిడ్డి ఈశ్వరి గెలుపు ఖాయమంటున్న మేధావులు, ప్రజలు. పాడేరు పట్టణమంతా ఎటు చూసినా పసుపుమయంతో ప్రతి ఒక్కరి మొఖాల్లో చిరునవ్వులతో ఒక కాంతులు వెలిగిపోయాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నామినేషన్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పాడేరు నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా సుర్లా అప్పారావు. ఆదివాసుల హక్కులను కాపాడాలి. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి. పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ హక్కులను కాపాడాలి. గిరిజన చట్టాలను కాపాడుతూ బీఎస్పీ అభ్యర్థిగా నన్ను చట్టసభల్లో పంపించండి. బీఎస్పీ పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి సుర్లా అప్పారావు అభ్యర్థన. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 5వ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల్లో అటవీ హక్కుల చట్టాలను కాపాడాలి. జీవో నెంబర్ 3ని మరలా బ్రతికించాలి, పునరుద్ధరించాలి. అలాగే 1/70 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఆదివాసీ హక్కులను కాపాడాలి. చింతపల్లి మండలం మెట్రో పవర్ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 32 గ్రామాలు కాలుష్యానికి గురై రకరకాలుగా చర్మ వ్యాధులతో మరో ఉద్దానం గ్రామంగా తయారవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గిరిజన ప్రాంతంలో 100కు 100% ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక జీవో నెంబర్ 3ని మరలా బ్రతికించాలని, ఆ జీవోను తెచ్చే విధంగా 100కు 100 పాళ్లు నా ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. మరి ముఖ్యంగా పాడేరు నియోజకవర్గ ప్రజలు తనకు బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. జై భీమ్. మరి బహుజన ఆదివాసీ గిరిజన బిడ్డలందరికీ కూడా మరి బహుజన మిత్రులారా, నా పేరు సుర్లా అప్పారావు. బహుజన సమాజ్ పార్టీ పాడేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి మిత్రులారా, నేను ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటే, ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ఆదివాసులకు కల్పించినటువంటి హక్కులు చట్టాలను కాలరాస్తుంది. అందులో భాగంగానే మరి ఈవేళ ఆదివాసులకు రావాల్సిన జీవో నెంబర్ 3 ప్రకారంగా 100 ఉద్యోగాలు 100 గిరిజనులకు ఇవ్వాలి. కానీ అలాంటి జీవో నెంబర్ 3ని రద్దు చేసింది. అలాగే మరి ఆదివాసుల గుండెకాయ లాంటి పీసా చట్టాన్ని రద్దు చేసింది. అడవి హక్కుల చట్టాన్ని రద్దు చేసింది. అలాగే కార్పొరేట్ స్కూల్స్ కానీ, బెస్ట్ స్కూల్ సీట్లు కానీ ఇవన్నీ కూడా ఆదివాసుల నుంచి దూరం చేయడానికి ఈ ప్రభుత్వాలు కుట్ర పన్నింది. మరి అందులో భాగంగానే ఈరోజు హైవే రోడ్లు, మరి చింతపల్లి పట్టణంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టి అక్కడ 32 గ్రామాలని ఖాళీ చేయించే ప్రయత్నంలో ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మరి కాబట్టి వీళ్ళన్నింటినీ కూడా మనం అడ్డుకోవాలంటే ఖచ్చితంగా మరి చట్టసభలకి మనం వెళ్ళాలనే ఉద్దేశంతో మరి బహుజన సమాజ్ నుంచి పోటీ చేస్తున్నాము. మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడాను సీట్లు రాలేదు, టికెట్లు రాలేదని రోడ్ల మీద ధర్నా చేశారు తప్ప గిరిజన హక్కులు కానీ చట్టాలు కానీ కోల్పోతున్నప్పుడు ఒక్క వ్యక్తి కూడా ఈ రోడ్డు మీద ధర్నాలు చేయడం కానీ, మరి రోడ్డు మీద ర్యాలీలు చేయడం కానీ కార్యక్రమం చేయలేదు. ఈరోజు సీట్లు రాకపోతే మాత్రం రోడ్ల మీద గోసులు ఇప్పుకొని డ్యాన్స్ చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తుల్ని ఓడించి మరి నేను పోటీ చేస్తున్నటువంటి ఏనుగు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను చట్టసభలు పంపిస్తే మరి బోయ వాల్మీకులు తీర్మానం చేసినటువంటి చట్టాన్ని రద్దు చేసి, అలాగే జీవో నెంబర్ 3ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ అడవి హక్కుల చట్టాన్ని కాపాడడానికి ఆ దమ్ము ధైర్యం వంటి వ్యక్తిని కాబట్టి నన్ను గెలిపిస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్. పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య నిర్మిస్తున్న వంతెన ఈదురుగాళ్లు రావడంతో ఒక్కసారిగా గిర్డర్లు కూలిపోయి ఈ ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో జరగటం వల్ల జనసంచారం లేకపోవడంతో ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇకనైనా అధికారులు, ప్రతినిధులు చొరవ తీసుకొని ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నారు.